ఎవరి మీదైనా అనుమానం ఉందా? ఎనీథింగ్? అసలు ఎవరైనా ఎందుకు చంపాలనుకుంటారా అండి? ఇన్వెస్టిగేషన్ అయ్యే వరకు మీ హెల్ప్ కావాల్సి వస్తుంది. అంతవరకు మీరు ఇక్కడే వేరే అపార్ట్మెంట్లో ఉంటే బెటర్. మీకు బాగా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నా ఫ్రెండ్ కుసుమ ఉంది, సి బ్లాక్లో. వాళ్ళ ఇంట్లో ఉంటాను. ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మళ్ళీ వచ్చి కలుస్తాం. బీ స్ట్రాంగ్. నిన్న నైట్ చాలాసేపు స్టెప్స్ దగ్గరే ఉన్నా సార్, కానీ సస్పెన్స్గా మాత్రం ఎవరూ కనిపించలేదు. నేను రాకముందు వెళ్ళిన తర్వాత వచ్చి ఉండొచ్చు. టైం చెప్పగలవమ్మా? అరౌండ్ 10-10:30 వరకు ఉన్నాను సార్. అనుపమ్మ, సార్కి ఇప్పుడే చెప్తున్నా, నిన్న నైట్ ఇక్కడే ఉన్నానని. నువ్వు కూడా ఉన్నావుగా, రా చెప్పు. రాను. తను మా అపార్ట్మెంట్ డిటెక్టివ్ సార్. అనుపమా, ఆ టైంలో మీరు బయట ఏం చేస్తున్నారు? వాకింగ్ సార్. ఇంకా మీతో ఎవరున్నారు? ఎవరూ లేరు సార్. డైలీ అలా వాకింగ్ చేసే అలవాటు ఉందా మీకు? ఏ బ్లాక్ మీది? అది రాత్రి మీరు వాకింగ్ చేసేటప్పుడు అనుమానంగా ఎవరైనా కనిపించారా? లేదు సార్. బాగా గుర్తు చేసుకొని చెప్పండి. నేనెవరిని చూడలేదు సార్. అను, ఇంతకి నీ చెయ్యలా ఉంది? ఏమైంది చేతికి? వంట చేస్తుంటే కట్ అయింది సార్. నేను ఫస్ట్ ఎయిడ్ చేశాను. పెద్దగా ఏమైంది కదమ్మా? నొప్పిగా ఉందా? అవును సార్. హే అనుపమ, మీరు కుకింగ్ వీడియోస్ చేసే అనుపమ కదా? అనుపమ గుమగుమ. నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ని. బై ద వే, ఐఎమ్ పల్లవి, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్. లాస్ట్ వీక్ మీరు చేసిన ఫిష్ ఫ్రై నేను నిన్ననే ట్రై చేశాను. సూపర్ వచ్చింది. క్రేవింగ్స్. ఎన్నో నెల? 7th. ఇంకో 2 నెలలు. మొదటిసారా? అవును, చాలా ఎక్సైటింగ్గా ఉంది, అలాగే కొంచెం నర్వస్గా కూడా ఉంది. అంతా బాగానే జరుగుతుంది. రిలాక్స్డ్గా ఉండండి. థ్యాంక్ యూ. వెళ్దామా సార్? అదమ్మా. బాయ్. ఓయ్, నిన్న రాత్రి ఫిరోజ్ సార్ని వాళ్ళు చంపేసిర్రు. ఎట్లా? జస్ట్ ఇలా అన్నానంతే, చచ్చిపోయాడు. అట్లెట్లా చంపేసినావు అక్క? నేను చంపలేదు, జస్ట్ ఇలా అనడం ఏందక్క? పొడిచి చంపేసినావు. నేను చంపలేదు, జస్ట్ పొడిచానంతే. ఆ తర్వాత వాడు చచ్చిపోయాడు. అంటే ఇప్పుడు ఆ ఇంట్లో 2 బాడీస్ ఉన్నాయా? ఎందుకు అరుస్తున్నావ్? వీడిని అక్కడనే వదిలేకుండా ఎందుకక్క హోటల్కి పోయి సోంపు తెచ్చుకున్నట్టు ఇంటికి తెచ్చుకున్నావు? నాకేం తెలుసే, ఆ టైంలో నాకేం తోచలేదు, తీసుకొచ్చేసా. నేను చెప్తానే ఉన్నా వద్దక్క అని. ఇప్పుడు చూడు, తాళమిచ్చినందుకు నేను, చంపినందుకు నువ్వు. ఇద్దరం ఇరుక్కుపోయాను. నువ్వు అనవసరంగా టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టుకో. ఇప్పుడు ఇద్దరం చేయకపోతాం. నా మొగుడు కూడా వదలలేడు. శిల్ప, అలా ఏం జరగదు. మొత్తం క్లీన్ చేసేసా, మనం ఇదే డౌట్ రాదు. నువ్వు నాకు తాళం ఇవ్వలేదు, నేను అక్కడికి వెళ్ళలేదు. ఓకేనా? జరగండి 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 అమ్మా, జరగండి. తప్పుకోండి తప్పుకోండి. జరుగు జరుగు. ఏదో బాడీ డ్రాగ్ చేసిన మార్క్స్ లాగా ఉన్నాయి. అవును మేడం.
ఆ కారిడార్, ఈ స్టేకేస్ అండ్ ఈ ఎగ్జిట్ థరోలీ చెక్ చేయండి. అండ్ ఈ బ్లడ్ శాంపిల్స్ ఫారెన్సిక్కి పంపించండి. ఓకే మేడం. మర్డర్ జరిగి బాడీ దొరికింది బి బ్లాక్లో. అయితే ఇదేమై ఉండొచ్చు? ఆ సీసీటీవీ కెమెరా ఇటువైపే పాయింట్ చేసి ఉంది కదా. సెక్యూరిటీ రూమ్ ఎక్కడ? పక్కనే ఉంది మేడం. పదండి. ఇదే మేడం. ఇదా సెక్యూరిటీ ఎక్కడ? సెక్యూరిటీ రా. మేడం ఎన్నేళ్ళ నుంచి పనిచేస్తున్నావు ఇక్కడ? 5 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం మేడం. ఫుటేజ్ ఉందా? ఉంది మేడం. చూపి. రండి మేడం. ఏం కనిపించట్లేదంటే ఇంకా దగ్గరికి వెళ్ళి చూద్దామా? ఏంటే నాకు నా ఫ్యూచర్ అంతా కనిపిస్తుంది ఇక్కడ. ఇదే మేడం. ఇంకో కెమెరా చూడు. ఫుటేజ్లో ఏమైనా కనిపించిందటవా? సీరియస్గా మాట్లాడుతున్నారు. ఇంకేమై ఉంటది, నీ గురించి మాట్లాడుతున్నట్టు. చిన్నమ్మాయి అపశకున పక్షి. మెల్లగా మేడం. వెళ్దాం రా. రంగన్న ఏమైంది? సీసీ ఫుటేజ్ వాళ్ళు తీసుకెళ్ళిపోయినారు మేడం. ఆ దేవుడు మనల్ని కాపాడాడే. అదెవరు తీసుకుపోయినట్టు? ఎవర్రా ఇది? సూపర్ గా ఉంది. ఇప్పుడే ఊరు నుంచి దిగినట్టుంది. డెడ్ బాడీ భాయ్. మనీయా? మనీలాగా ఉన్నాడు. వీడెందుకురా ఫిగర్ సూట్ కేసులో పడుకున్నాడు? చాలా డేంజరస్ చిలకరా ఇది. ఎగ్ కోసం వీడిని చంపినట్టుంది. ఏ బ్లాక్ 402 త్వరగా వెళ్ళి ఆ చిలక గొంతు కోసి గుడ్డుని తీసుకోరా. అర్థమైందా? చావ్. మేడం, ఇతని పేరు ఆలీ. ఫిరోజ్ షాప్లో పనిచేస్తుంటాడు. నిన్న ఎవరో వచ్చి ఇతన్ని బెదిరించి ఫిరోజ్ ఇంటి అడ్రస్ తెలుసుకున్నారట. అవును మేడం, ఇదంతా ఎగ్గు కోసమే. ఎగ్గా? మేడం, ఆ ఎగ్గును ఓపెన్ చేస్తే ఏదో మెరుస్తుంది. కానీ మేడం, అది వేళ్ల షాప్ దగ్గరికి ఎలా వచ్చింది? పౌల్ట్రీ ట్రక్లో సార్. ఫిరోజ్ సాబ్ ఆ ఎగ్ని ఇంటికి కూడా తీసుకెళ్ళింది. అపార్ట్మెంట్ వెనక దొరికిన బైక్ డీటెయిల్స్ మేడం. పేరు మనీ. వీడి మీద ఆల్రెడీ రాబరీ కేసులు ఉన్నాయి మేడం. బెయిల్ మీద తిరుగుతున్నాడు. నిన్ను బెదిరించింది ఇతనేనా? ఇతనే మేడం. అంతకుముందు గ్యాంగ్తో వచ్చిర్రు. అప్పుడైతే ఫిరోజ్ బాయ్ని గన్తో బెదిరించిర్రు. ఈ అడ్రస్లో వెళ్ళి వెతకండి. అలాగే మేడం. ఉండకపోవచ్చు, బట్ గివ్ ఇట్ ఎ ట్రై. ఓకే మేడం. ఆల్సో ఆ ఫోన్ నంబర్ ట్రేస్ చేయండి. అలాగే. సిటీలో ఉన్న అన్ని స్టేషన్స్ కి ఆ ఫోటో ఫార్వర్డ్ చేసి అలర్ట్గా ఉండమని చెప్పండి. ఓకే మేడం. ఓకే మేడం. సో ఇతనికి ఆ కోల్కతా మ్యూజియం రాబరీకి లింక్ ఉండొచ్చు. మ్యూజియంలో మిస్ అయిన ఎగ్గే ఫిరోజ్ షాప్లోకి వచ్చింది. అది తెలుసుకున్న మణి ఎగ్ కోసం ఫిరోజ్ని చంపుండొచ్చు. కానీ సీసీటీవీ ఫుటేజ్ని తీసుకెళ్లిన మనీ బైకు షూస్ని ఎందుకు వదిలేళ్ళాడు? నాకు ఇదెందుకో రెగ్యులర్ క్రైమ్లా కనిపించట్లేదు జోసఫ్ సార్. మనం ఇక్కడికి ఏదో ముఖ్యమైనది మిస్ చేస్తున్నాం. అపార్ట్మెంట్ చుట్టూ సెక్యూరిటీ టైట్ చేయండి. ప్రాపర్ ఐడి, పర్మిషన్ లేకుండా కొత్త వాళ్ళు ఎవ్వరిని లోపలికి అలౌ చేయొద్దు. ఇక్కడే వాచ్మ్యాన్. ఏంది? చిన్న పని ఉందన్న, 5 నిమిషాలు వచ్చేస్తా. పోలీసు వాళ్ళు ఎవరు పంపేదని చెప్పారు సార్. లోపల వనికే అరే ఇప్పుడే వచ్చేస్తా అన్న. అయితే 5 నిమిషాల్లో సార్ రేపు వచ్చేస్తా. రా సార్. ఎందుకు చెప్తున్నాయి రే? మా పర్సనల్ మాకున్నాయి పొద్దుగాలకెళ్ళి.
హలో ఎగ్ దొరికిందా అన్న ఇన్వెస్టిగేషన్ అని